హర్యానాలోని గురుగ్రామ్లో ఇటీవలి సంభవించిన బాంబు పేలుడుకు సంబంధించి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సంచలన ప్రకటన వెలువరించింది. ఆ పేలుడు తమ పని అని ప్రకటించింది. గురుగ్రామ్ సెక్టార్ 29లోని ఓ బార్ వెలుపల నాటు బాంబు పేలింది. ఆ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సచిన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి మరో 2 నాటు బాంబులను కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని అతన్ని విచారిస్తున్నారు. గురుగ్రామ్ బాంబు పేలుడు తమ పథకమే అని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కు చెందిన రోహిత్ గడర్, గోల్డీ బ్రార్ అనే వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇది చిన్న పేలుడే కదా అని తేలిగ్గా తీసుకోవద్దని, భారీ విధ్వంసం సృష్టించగల సత్తా తమకు ఉందని పేర్కొన్నారు. ఆ బార్ యజమాని అక్రమ మార్గం ద్వారా కోట్లు సంపాదిస్తూ పన్నులు ఎగ్గొడుతున్నారని, అందుకే అతన్ని హెచ్చరించామని తెలిపారు. అందరూ సకాలంలో పన్నులు చెల్లించాలని సూచించారు. ఈ పోస్టుపై పోలీసులు దృష్టి సారించి విచారణ ప్రారంభించారు. అన్ని రకాలుగానూ దర్యాప్తు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా జైల్లోనే ఉంటున్న లారెన్స్ బిష్నోయ్ పేరు ఇటీవలి కాలంలో మారుమోగిపోతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 14న సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన చోటు చేసుకుంది. దానికి బాధ్యత వహిస్తూ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడు. ఆ కేసు విచారణలో భాగంగా ముంబై పోలీసులు అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు 2022లో ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ కేసులోనూ అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. అతడిపై సుమారు 18 కేసులు ఉన్నాయి. మరోవైపు ఎన్సీపీ సీనియర్ నేత సల్మాన్ ఖాన్ స్నేహితుడు బాబా సిద్దికీని హత్య చేసింది కూడా తామేనని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ వెల్లడించింది. అతడికి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉండటం వల్లే హత్య చేసినట్లుగా పేర్కొంది. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ కొన్నేళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు. బ్యారెక్లోకి అక్రమంగా వచ్చే సెల్ ఫోన్ల ద్వారా అనుచరులతో నిరంతరం టచ్లో ఉంటూ హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. సిద్ధు మూసేవాలా బాబా సిద్దికీపై దాడులు ఈ విధంగానే చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. భాను పేరుతో చెలామణి అవుతున్న అన్మోల్ నకిలీ పాస్పోర్ట్ను ఉపయోగించి దేశం విడిచి పారిపోయాడు.